మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగి 6 రోజులు అవుతోంది. అంటే దగ్గర ఇంకో రోజు అయితే వారం రోజులు అవుతుంది. సరే, ప్రమాదం జరిగిన రోజు అనుకున్నాం అది సరే నెక్స్ట్ డే వరకల్లా వాళ్ళకు బయటకు తీసే అవకాశం ఉంటుంది అని అనుకున్నాం. కానీ అది ఎంత క్రిటికల్గా మారిపోయింది అని అంటే రోజులు గడుస్తున్నాయి కానీ అసలు అందులో చిక్కుకున్న ఆర్ అందులో మిస్ అయిన ఆ 8 మంది జాడ ఎక్కడ? వాళ్ళు ఒక 2 రోజుల పాటు అరచిండ్రు, వాళ్ళ కేకలు వినిపించినాయి, ఇట్లాంటివి కూడా మనం విన్నాం. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం అసలు ఏది కూడా వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అసలు అందట్లేదు. ఇంకా కూడా 8 మంది జాడ ఎక్కడా, 8 మంది ఏమైపోయినరు, 6 రోజులు అవుతుంది, అసలు వాళ్ళు బ్రతికే అవకాశం ఎంతవరకు ఉంది, ఇట్లాంటి వార్తలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎస్ఎల్బిసికి సంబంధించిన అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ నేను చెప్పబోతున్నా. బికాస్ ఇది ఎక్స్పర్ట్స్ అందరు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. అక్కడ జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఒక కన్క్లూజన్ ఆర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్న అప్డేట్ అనుకోవచ్చు. బికాస్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఉన్న సిచ్యువేషన్ ఆర్ మనం చూడొచ్చు లోపలికి ఎట్లా వెళ్తున్నారు, ఎంత స్లోగా ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది, టన్నల్ లోపలికి వెళ్ళడానికి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం చూడొచ్చు. వాటర్ లీకేజ్ జరుగుతోంది, మొత్తం మట్టి పిల్లలన్నీ కూడా పడిపోయినాయి. సో లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అవుతోంది. ఎన్డీఆర్ఎఫ్ టీం ఒక దిక్కు ప్రయత్నం జరుగుతోంది, ఎస్డీఆర్ఎఫ్ టీం ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. టన్నల్ లోపలికి వెళ్ళడానికి, వాళ్ళ దగ్గరికి రీచ్ కావడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. ఎగ్జాక్ట్లీ ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదం జరిగి నేటికి 6 రోజులు అవుతోంది. టన్నల్ లోపల చిక్కుకున్న ఆ 8 మంది సిబ్బంది ఆచూకీ ఇంతవరకు దొరకనటువంటి సిచ్యువేషన్. వారంతా చనిపోయి ఉంటారని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా మంగళవారం సాయంత్రం అండ్ బుధవారం ఉదయం, ఈరోజు మన ముందు గురువారం రోజు. సో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే 2 సార్లు రెస్క్యూ కోసం టన్నల్ చివరి వరకు వెళ్ళినటువంటి సిబ్బంది టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట భారీగా బురద, మట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించలేదు, ఎవరు బ్రతికి ఉండే అవకాశం కూడా కనిపించలేదు అని చెప్పుకొచ్చారు. సో మంగళవారం సాయంత్రం అండ్ బుధవారం ఉదయానికి సంబంధించిన అప్డేట్ ప్రకారమే 2 సార్లు రెస్క్యూ కోసం వెళ్ళినటువంటి సిబ్బంది ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఆ మట్టి దిబ్బలు ఉన్నాయి, లేదంటే బురద మాత్రమే కనిపించింది కానీ మనుషుల జాడ ఎక్కడ కనిపించలేదు. సో అందుకనే అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బతికుండే అవకాశం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఈ విషయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్పెషల్ ర్యాట్ హోల్ బృందం కూడా చెప్తోంది. అయితే ప్రమాదం జరిగి ఇప్పటికీ 6 రోజులు అయిపోయింది. టన్నల్ లోపల ఎటువంటి మానవ కదలికలు కనిపించలేదు, కాబట్టి వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఈ ఆపరేషన్ టేకప్ చేసినటువంటి ఎస్డీఆర్ఎఫ్ అండ్ స్పెషల్ ర్యాట్ హోల్ బృందం, వీళ్ళే ఆ టన్నల్ లోపల చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం ఎవరైతే జరుగుతున్నో వాళ్ళే చెప్పినటువంటి మాట. ఏ రోజు అది? బుధవారం ఉదయం అండ్ మొన్న మంగళవారం సాయంత్రం జరిగినటువంటి అప్డేట్స్ ప్రకారం. ఎందుకంటే 2 సార్లు దగ్గరికి వెళ్ళి బ్యాక్ వచ్చేసిండ్రు కాబట్టి ఇంకా 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బతికే అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఇంకా కూడా ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. సో ఎప్పుడు జరిగింది ప్రమాదం అంటే ఫిబ్రవరి 22 ఉదయం ఎస్ఎల్బిసి టన్నల్ ప్రమాదం జరిగింది. 8 మంది కార్మికులు టన్నల్ లోపల చిక్కుకున్నారు. కాగా వారిని బయటికి తీసుకొచ్చేందుకు గత 6 రోజులుగా ప్రభుత్వం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందరూ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు ఆదేశాలు ఇచ్చిండ్రు. అట్లాగే కేంద్రాన్ని సంప్రదించినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ ఆపరేషన్ టేకప్ చేసి వాళ్ళని బయటకు తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అక్కడ మొత్తంగా బురద, బోరింగ్ మెషిన్ను కప్పేసినటువంటి మట్టి దిబ్బలు మాత్రమే కనిపిస్తున్నాయి. టన్నల్ లోపల 8 మంది సిబ్బంది ప్రాణాలపై అధికారులు ఇప్పుడు ఆశలు వదులుకున్నట్టే కనిపిస్తోంది. వారంతా టీబీఎం మెషిన్ చుట్టూ కప్పబడిన బురదలో చిక్కుకుపోయి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బుధవారం 2 సార్లు పలు బృందాలు
ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళి చూడగా అక్కడ మనుషులు ఉన్నట్టు ఎటువంటి జాడ కనిపించలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అధికారులు కావచ్చు, రెస్క్యూ సిబ్బంది అంచనా వేస్తున్నారు. కానీ ప్రజలతో పాటుగా ప్రభుత్వం అండ్ ఇతర అధికారులు వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆబ్వియస్లీ అందరం కూడా కోరుకోవాల్సింది అదే, అండ్ మనం కూడా కోరుకుంటుంది అదే. 6 రోజులైనప్పటికీ కూడా ఏదైనా మిరాకిల్ జరిగిండొచ్చు. ఆ లోపల చిక్కుకున్న కార్మికులు ఎక్కడైనా మేబీ పక్కకో లేకపోతే ఇంకెక్కడైనా స్పేస్ ఉంటే మేబీ అందులో ఉండిపోయి ఉండొచ్చు, ప్రాణాలతో బయటపడచ్చు అనే ఆశతో మనమందరం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎస్ఎల్బీసీ టన్నల్ రెస్క్యూ ఆపరేషన్పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తూనే ఉన్నారు. కంటిన్యూషన్గా టన్నల్ రెస్క్యూ ఆపరేషన్పై ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు తీసుకోబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరో 2 రోజుల్లో ఇంకో 2 డేస్లో పూర్తిగా ఈ ఆపరేషన్ని పూర్తి చేస్తాం, కార్మికులను బయటికి తీసుకొస్తామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అండ్ దేశంలో ఎక్కడా టన్నెల్ ప్రమాదాలు జరిగినా పాల్గొనే నిపుణులు కావచ్చు అండ్ సరిహద్దుల్లో టన్నెల్ నిర్మించే ఎక్స్పర్ట్ను సహాయ చర్యల కోసం పిలిపిస్తున్నామని తెలిపారు. సో ఇది ఒక లాస్ట్ ప్రయత్నం, బికాజ్ ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. దేశంలో ఎక్కడైతే ఇట్లాంటి టన్నల్ నిర్మాణాలు జరుగుతాయో లేదంటే టన్నల్ ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లాంటి ఆపరేషన్ టేకప్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపించబోతున్నాం. కాబట్టి ఒక 2 డేస్లోనే ఈ మొత్తం ఆపరేషన్ని కంప్లీట్ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటికి తీసుకురావడానికి చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం ఎలా జరుగుతోంది, అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది, బయటికి అధికారులు ఏం చెప్తున్నారు, మంత్రులు అసలు నిజాలను దాస్తున్నారా, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వివిధ బృందాలు ఏం చెప్తున్నాయి, ఇలాంటి అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. సో ఘటన జరిగి ఆల్మోస్ట్ 6 డేస్ అవుతోంది కాబట్టి ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనస్ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. ఎన్నో క్లిష్టమైన ఘటనలు రెస్క్యూ చేసిన ఈ బృందాలు ఇక్కడ ఎందుకు విఫలమవుతున్నాయనేది ఇప్పుడు అందరికీ రేజ్ అవుతున్నటువంటి క్వశ్చన్ అనుకోవచ్చు. సొరంగంలోకి వెళ్ళి వచ్చిన రెస్క్యూ టీం మెంబర్లు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అధికారులకు అసలు సమాచారం దాస్తున్నారు అనేది కూడా అర్థమవుతోంది అనేది కూడా మనకు అందుతున్నటువంటి సోర్స్. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఫలితాలు ఏమాత్రం సానుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో అసలు తదుపరి పరిణామాలు ఏంటి, సొరంగంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు ఏంటి, రెస్క్యూ ఆపరేషన్ బృందాల పనితీరు ఎట్లా ఉంది, కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలపై అధికార యంత్రాంగం, మంత్రులు చెప్తున్న విషయాల్లో వాస్తవాలను దాస్తున్నారా అనేటువంటి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మంత్రులు, అధికార యంత్రాంగం చెప్తున్నట్టుగా ప్రమాదం 14 కిలోమీటర్ల వద్ద జరిగింది, సుమారు 13.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి వచ్చామన్న దాంట్లో వాస్తవం లేదని ఎస్ఎల్బీసీ సొరంగంతో పాటు ఇతర టెక్నికల్ పనులు చేస్తున్న కార్మికులు చెప్తున్నారు. 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఫస్ట్ డే నుంచి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంది. అయితే మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న బృందాలు ఏవైతే ఉన్నాయో మేము 13.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళొచ్చామంటున్నారు. జస్ట్ ఒక 500 మీటర్స్ దూరం మాత్రమే ఉంది. అయినా సరే ఈ 8 మంది ఎక్కడ చిక్కుకుని ఉంటారు, మరి అందరూ ఒకే చోట చిక్కుకుపోయి కనబడకుండా పోతున్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అసలు 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళిండ్రా, ఎందుకని ఇట్లా 13.5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళినా సరే మనుషుల జాడ ఎక్కడ కనిపించట్లేదు, మిస్ అయిన వాళ్ళ జాడ ఎక్కడ కనిపించట్లేదు అని ఎందుకు చెప్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అవుతోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే మంగళవారం సొరంగంలోకి వెళ్ళిన ర్యాట్ హోల్ మైనర్స్ నిపుణులు చేసిన హెచ్చరికలు వాస్తవమని స్పష్టమవుతోంది. తిరిగి బుధవారం కూడా ర్యాట్ హోల్ మైనర్స్ 2 వ్యక్తులు మరోసారి సొరంగంలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. వారు తిరిగి వచ్చిన తర్వాత మరోసారి మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ప్రత్యేక సాక్షి అసలు ఏం చెప్తున్నాడు అంటే లోపలికి వెళ్ళి వచ్చినటువంటి సాక్షి అసలు ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంగా వెళ్ళి చూసి వచ్చిన బీహార్కు చెందినటువంటి అభిషేక్ అనే కార్మికుడు బుధవారం మాట్లాడిండ్రు. సొరంగంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇది వాస్తవం మనకు అర్థమవుతోంది. బురద కాలు వేస్తే పీకల్ లోతు వరకు దిగబడే ప్రమాదం పొంచి ఉంది. అంటే బురదలో మనం కాలు వేస్తే
ఆల్మోస్ట్ పీకల్ లోతు అంటే ఇక్కడి వరకు పూర్తిగా బురదమయంగా మారిపోయింది. మనం అక్కడ కాలు వేస్తే టోటల్లీ మనిషి లోతంతా బురద ఉంది అక్కడ అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. 12 కిలోమీటర్ల సమీపంలోనే కన్వర్టర్ బెల్ట్ డ్యామేజ్ అయింది. అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా మేము 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళినాము అని ఏదైతే చెప్తున్నారో అది రాంగ్. ఇది 12 కిలోమీటర్ల సమీపంలోనే కన్వర్టర్ బెల్ట్ డ్యామేజ్ అయిపోయింది. దానికి ఇప్పటి వరకు మరమ్మతులు జరగలేదు. ఇక్కడ రెస్క్యూ చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ తదితర రిస్క్ బృందాలు కేవలం 11 కిలోమీటర్ల వరకే వెళ్ళొస్తున్నాయి. ఇది యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ అనుకుంటా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మేము 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళాం, 14 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగిందని ఏదైతే చెప్తున్నారో యాక్చువల్లీ వీళ్ళు అసలు రీచ్ అయిందే 11 కిలోమీటర్ల వరకే అయి ఉంటుంది. డెఫినెట్లీ ప్రత్యక్ష సాక్షి చెప్తుంది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే 11 కిలోమీటర్లకు తర్వాత అసలు వెళ్ళే అవకాశమే లేదు. మనం ఆ సొరంగాన్ని చూసినా కూడా మనకు అర్థమవుతుంది పూర్తిగా బురద లేదంటే వాటర్ లీకేజ్ అవుతున్నాయి. అదంతా కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేకుండానే ఉంది. వీళ్ళు వెళ్ళింది 11 కిలోమీటర్లే, కానీ మనకు చెప్తోంది, బయటకు చెప్తోంది మాత్రం 13.5 కిలోమీటర్లు అని ఎందుకు చెప్తున్నారు? తర్వాత పరిణామం మరింత తీవ్రతరంగా ఉండడంతో సాహసం చేసి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అయ్యిండొచ్చు. డెఫినెట్లీ వాళ్ళు ముందటి వరకు వెళ్ళలేకపోయినరు. ఇది కరెక్ట్. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురదను తొలగించాలంటే సుమారు 1 నెల పాటు సమయం పడుతుందట. అలా పేరుకుపోయిన బురద వాళ్ళు తొలగించాలంటేనే 1 నెల రోజులు పడుతుందట. సో ఇమాజిన్ చేసుకోండి ఎన్ని క్వింటాళ్ళు ఆర్ ఎంత పెద్ద మొత్తంలో బురద పేరుకుపోయింది అనేది దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి మాట ఇది. ప్రస్తుతం సొరంలోకి వెళ్ళిన రెస్క్యూ బృందాలు 11 కిలోమీటర్ల వరకు వెళ్ళి అక్కడ సెల్ఫీ ఫోటోలు తీసుకుని తిరిగి వెనక్కి వస్తున్నారు. ఇది వాస్తవమే అయ్యుండొచ్చు. మాలాగా సాహసం చేసి సొరంగంలో కుప్పకూలిన సమీప ప్రదేశానికి ఎవరు వెళ్ళడం లేదు. అనేక బృందాలు రంగంలోకి దిగినట్టు చెప్తున్నప్పటికీ వాస్తవాలకు భిన్నంగా ఉందని, ప్రజాధనం వృధా అవుతుందే తప్ప ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు? ప్రత్యక్ష సాక్షి లోపలికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు. నేను కూడా సొరంగంలోకి వెళ్ళాను, చాలా రిస్క్గా ఉంది. ఇంకో వ్యక్తి మాట్లాడుతున్నాను, నేను కూడా సొరంగ ప్రమాద సమీప స్థలానికి వెళ్ళొచ్చాను, సొరంగంలో చాలా రిస్క్తో బోత్ ముష్కిల్ హై, ప్రాబ్లం హై అని బీహార్కు చెందినటువంటి రెస్క్యూ టీమ్ మెంబర్ ఒకతను తెలిపాడు. ఆయన పేరు వచ్చి జార్ఖండ్కు చెందిన సుకర్ సాహు. జార్ఖండ్కు చెందిన కార్మికుడు సూపర్ సాహు మాట్లాడుతూ జేపీ కంపెనీ గత 5 నెలల క్రితం నుండి సొరంగంలో పనులు చేస్తున్నాడని తెలిపారు. సో ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు సొరంగంలోని పనులు చేసి వస్తున్నారు. సో ఇతను ఎవరైతే టన్నెల్లో పనిచేస్తున్నాడో ఆయన రెస్పాన్స్ ఇది. జేపీ కంపెనీ యాజమాన్యం రోజుకి 500 నుంచి 600 రూపాయలు మాత్రమే కూలీ ఇస్తుందట. ఏంది గింత తక్కువ ఉంటుందా అసలు? టన్నెల్లో ప్రాణాలకు తెగించి ఇంతగానం చేస్తే వాళ్ళకి ఇచ్చేది ఏంటి? ఓన్లీ 500 రూపాయలేనా? అవి కూడా గత 3 నెలల నుంచి ఇవ్వడం లేదట. ఇస్తుందే 5 నుంచి 600. అట్లాంటిది 3 నెలల నుంచి అవి కూడా చక్కగా ఇస్తలేడట. ఈ తతంగం అంతా చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నతాధికారులతో చేపడుతున్న సమీక్ష సలహాలు సూచనలు ఏమాత్రం ముందుకు వెళ్ళడం లేదు. కేవలం సమాజానికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా పలు విమర్శలు అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటంటే 14 కిలోమీటర్ల దగ్గర యాక్చువల్లీ ప్రమాదం అయితే జరిగింది. అయితే మేము 13.5 కిలోమీటర్ల వరకు వెళ్ళామని రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నటువంటి టీమ్స్ అయితే చెప్తున్నాయి, కానీ వాస్తవంగా ఇది జరగలేదు. 11 కిలోమీటర్ల వరకే వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ అంత పెద్ద ఎత్తున బురద వేరుకుపోయింది. ఒకవైపు ఇంకోవైపు ఏమో వాటర్ లీకేజ్ అవుతున్నాయి. పెద్ద మొత్తంలో బురద పేరుకుపోయింది కాబట్టి కేవలం 11 కిలోమీటర్ల వరకే వెళ్ళి ఇక మేము ఆల్మోస్ట్ రీచ్ అయినామని సెల్ఫీలు దిగి బయటకు వస్తున్నారు. ఇది పరిస్థితి అని చూపేస్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ ఎక్కడి వరకు పోయినామనేది వాస్తవాలు చెప్పట్లేదు అని ఒక ప్రత్యక్ష సాక్షి ఎవరైతే లోపలికి వెళ్ళినరో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడదాం, యాక్చువల్లీ రాజకీయ విమర్శలు పక్కన పెడదాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే ఎస్ఎల్బీసీ ప్రమాదం చాలా పెద్దది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అసలు రెస్క్యూ చేసే ఆపరేషన్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారా నిజంగానే లేరా? మరి 6 రోజులు అవుతోంది. 6 రోజుల తర్వాత కూడా మంత్రి గారు మాట్లాడుతూ మేము ఇంకా పెద్ద ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తాం,
ఆ, వీళ్ళందరూ కూడా నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించిన ఎక్కడైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళందరూ వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తామని చెప్తున్నారు మంత్రి గారు. మరి అదేందో అర్థం కాలేదు. మరి ఇప్పటి వరకు ఈ ఎక్స్పర్ట్స్ని తీసుకురాలేదా అనేది కూడా ఇంకో క్వశ్చన్ మార్క్ అనమాట. యాక్చువల్లీ ఇగో చూడండి, చనిపోయి కానీ ప్రజలతో కావచ్చు లేకపోతే మనకు బయటకు వస్తున్నటువంటి ఈ సమాచారాన్ని బట్టి చూస్తే మరి రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఎందుకని ఫలితాలు ఇవ్వట్లేదు? మంత్రి గారు చెప్పిన మాటల ప్రకారం అయితే ర్యాట్ హోల్ మైనస్ 2 వ్యక్తులు మరోసారి సొరంగంలో వెళ్ళినట్టు చెప్తున్నారు. వారు తిరిగి వచ్చిన తర్వాత మరోసారి మంత్రులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. కానీ ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అంటే దేశవ్యాప్తంగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి 2 రోజులలో ఈ ఆపరేషన్ని పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అనమాట. దేశంలో ఎక్కడ టన్నెల్ ప్రమాదాలు జరిగినా పాల్గొనే నిపుణులు కావచ్చు, సరిహద్దుల్లో టన్నెల్ నిర్మించే ఎక్స్పర్ట్స్ను సహాయక చర్యల కోసం పిలిపిస్తున్నామని చెప్పారు. అంటే ఇంకా వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరి ఏం జరగవచ్చు? ఇప్పటి వరకు కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, నేవీ కావచ్చు, ఇవన్నీ ద్వారా ట్రై చేసినప్పటికీ కూడా వీళ్ళెవరు ఇంకా బయటికి రాలేదు. కాబట్టి ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో దేశంలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి ఎవరైతే ఆపరేషన్ టేకప్ చేస్తూ ఉంటారో వాళ్ళను కూడా పిలిపిస్తాము. ఆ 2 రోజుల్లోనే వాళ్ళు వచ్చి ఈ ఆపరేషన్ని పూర్తిగా ఫినిష్ చేస్తారు అనేటువంటి మాట చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అసలు ఎస్ఎల్బీసీకి సంబంధించి మరి ఆపరేషన్ టేకప్ చేస్తున్నటువంటి ఈ ఏవైతే బృందాలు ఉన్నాయో వాళ్ళు చెప్తుంది ఒకటి అండ్ ప్రభుత్వం ఇంకో విధంగా చెప్తోంది అనేటువంటి మాట వినిపిస్తోంది. చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ కావాల్సింది అందరికీ ఏంటి అని అంటే 8 మంది ఎవరైతే మిస్ అయినరో వాళ్ళు బయటికి తిరిగి రావాలి అనేది ఒకటి. ఒకవేళ బయటికి తిరిగి రాని పక్షంలో మరి ఇంకేదైనా జరిగి ఉంటే అట్లీస్ట్ మనుషులైనా బయటికి తీసుకురావాలి. మరి ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా టేకప్ చేయండి అనే రిక్వెస్ట్ మాత్రం ఈ కార్మికులు ఎవరైతే లోపల చిక్కుకుపోయినారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ 6 రోజులుగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరి రిజల్ట్ ఆర్ దీని ఆపరేషన్ ఫినిష్ అయిపోయింది, ఇక్కడ మొత్తం అంతా కూడా ఏం లేదు, 8 మంది బయటికి వచ్చిండ్రు అనే వార్త మరి ఇంకెన్ని రోజుల తర్వాత వస్తుందో చూడాల్సిందే.